యోబు గ్రంథము 28వ అధ్యాయము. వెండికి గని గలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. డేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్లద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. మరుగయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరకు స్థలము ఎక్కడనున్నది? నరులు దాని నిలువను ఎరుగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచెను. దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.